స్టార్ట్. హాయ్ హలో అందరికి నమస్తే. ఇవాళ మా ఊళ్ళో గంప జాతర ఉంది. పొద్దున్న నుంచి వెళ్ళి మధ్యాహ్నం దాకా ఏం జరుగుతుందో మేము వీడియో చేస్తున్నాం. వీడియో కంటిన్యూగా ఉంటుంది, చూసేయండి. అందరు గంప జాతరకు మనమే పోలేం. అవును, ఎందుకు? షేన్ లేదు కాబట్టి పోలేదు. షేన్ లేదు కాబట్టి బాధ అనిపిస్తుందా? షేన్ లేదంటే మీకు ఏం లే, మాకుంటే పోగొట్టేటిమే లేదు కాబట్టి ఇన్ని ఉన్నాం. మాకు లేదు కాబట్టి మేము ఇన్ని ఉన్నాం. అంతే. మీకు మా ఇల్లు షేను, మాకేమో మీ ఇల్లు షేను. అంతే. మీరు మా ఇంటికి, మేము మీ ఇంటికి. అంతే కదా. స్పెషల్ ఏం చేసుకున్నారు ఈరోజు? ఏం చేసుకోవాలి? ఉప్మా, క్యాప్సికమ్. ఇప్పుడు ఉప్మా తిన్నారా? చేసేపు అయితే చికెన్ మటన్ ఏం తినలే, క్యాప్సికమ్ ఒక తిన్నా. కడుపు నొప్పి. అటు నుంచి వస్తే అంటే కనిపించదు, ఇటు నుంచి వచ్చాను. మనగాడు ఏం చేసిండో తెలుసా అండి? నేను ఇట్లా వీడియోలు తీస్తున్నా కదా, తను కూడా వీడియో ఒకటైతే తీసింది. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా చూడండి. షార్ట్ వీడియో ఎంత మంచిగా తీసింది, కానీ లాస్ట్ అయితే ఒక ట్విస్ట్ ఇచ్చింది. చూడండి, నేను పెడతా. మనగాడు సృజన కన్నా లడ్డుగాడే ఎక్కువ. కన్నయ్య వండుకుండు. కన్నయ్య లేచినాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మా ఊర్లో గంప జాతర. అందరు గంప జాతర పోతున్నారు. మేమైతే ఏం పోతలేము. అక్కడ పోతలేనందుకు ఇంట్లోనే చిన్నగా అవి ఇవి అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ మా అమ్మ చపాతీలు చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చికెన్ కాదు మటను లివర్ ఫ్రై అయిపోయింది. కన్నయ్యని చూద్దామని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అక్కనేమో నేనేమో ఆటోలో నాన్నతో కూర్చున్నాడు. మా కన్నయ్యని అయితే చాలా రోజుల తర్వాత ఎత్తుకున్నా. వాడికి చూడండి ఎంత ఆనందంగా ఉంది. ఇంకా బరువులు ఎత్తొద్దు అన్నందుకు ఎత్తుకోవట్లేదు, అని వాడికేమో ఎందుకు ఎత్తుకుంటలేదా అనుకుంటున్నాడు. ఇక తీసారంట. దిగుతా అన్నప్పుడు దింపేసేయడమే బెటర్. అందరైతే గంప జాతర మా ఇంటి ముందరనే చేనులు ఉంటాయి, అందరు పోతున్నారు. ఇంకా మేము పోతలేమని మేము ఫీల్ అవుతామని చెప్పి మా నాన్న అయితే మా కోసం అవన్నీ తెచ్చిండి. ఇంకా మాకైతే పొలం లేదు, ఇంకా అందుకే మేము పోతలేము. ఈ రాగం పెట్టింది. గంప జాతర కోసం అందరూ బండ్ల మీద పోతున్నారు. గంప జాతర అంటే నడుచుకుంటే వాళ్ళు కదా గంప ఎత్తుకొని అందరు బండ్లు ఎక్కుతురు పోతుండ్రు. ముందు ఏదో కొంతమంది మాత్రమే నడుచుకుంటూ పోతున్నారు. అసలు గంప జాతర అంటే ఏంటిది? కార్లల్లా ఏం చేస్తున్నావు? మనం లిడ్ వేస్తున్నావు. కన్నయ్య అయితే మంచిగా పడుకుండు. ఇక కన్నయ్య పడుకున్నప్పుడే నేను కూడా పడుకుంటున్నా. పడుకున్నప్పుడే నాకు కొంచెం రెస్ట్ దొరుకుద్ది. ఇక కన్నయ్య అయితే లేడు. ఇక్కడ లేడంటే అక్క వాళ్ళ ఇంటికి అన్నీ ఉంటాడు. వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నాడు. వాడి కోసం అయితే అమ్మ అన్నయ్య కోసం అయితే ఫుడ్ పప్పులు వేసి వెజిటేబుల్స్ కూరగాయలు వేసి అమ్మ అయితే పొయ్యి మీద పెట్టింది. అదైతే పొంగుతుంది. వాటర్ ఎక్కువైనట్టుంది. మనం కన్నయ్య ఏం చేస్తుందో చూసేద్దాం. లడ్డు చికెన్ లేదు, మా ఇంట్లో మటన్ లేదు అన్నావుగా. ఇప్పుడు తెచ్చిండా? ఉడుకుతున్నదా?
నేను మా చెల్లెలు మ్యాచింగ్ వేసుకున్నాం అక్క. మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ డ్రెస్లా. నాకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కువ బోర్ కొట్టకుండా మంచి ఎంటర్టైన్మెంట్ అయినా, నాకు ఇక్కడ నా ఏజ్ ఫ్రెండ్స్ లేరు కానీ నాకు ఫ్రెండ్స్ అయినా లేదంటే ఆడుకోవడానికి ప్రతిదానికి మా కన్నయ్యని ఎత్తుకోవడానికైనా 2 కోతులు ఉంటే చాలు. హాలిడేస్ ఉంటే ఇంకా వీళ్ళ అక్క వస్తుంది అమ్ములు, తను ఉంటే కూడా ఇంకా బాగుంటుంది కానీ తను హాస్టల్లో ఉంటుంది. వీళ్ళిద్దరితోనే సరిపోతుంది. కన్నయ్యకు నా లాంగ్ వీడియోస్లలో ఎక్కువ మటుకు కూడా వీళ్ళిద్దరే ఉంటారు. స్కూల్ ఉన్నా సరే మార్నింగ్ ఒకసారి వచ్చిపోతారు, ఈవినింగ్ వచ్చినాక హోంవర్క్ దబ్బు చేసుకొని ఇంకా మా తాన్ని. కన్నయ్య స్నానం చేయాలి, నేను స్నానం చేయాలి. మంచిగా పట్టుకుంటా అన్నావు కదా. కన్నయ్య వస్తుండ అసలు పైకి పట్టుకోవాలి, కన్నయ్య పైకి పట్టుకోవాలి. అమ్మ కన్నయ్యకైతే తినిపించి అదే అమ్మ కన్నయ్య స్నానం చేపించి తినిపించినాక స్నానం చేపిద్దాం. కన్నయ్య స్నానం చేసినాక నేను స్నానం చేస్తాను. ఇంకా ఎండ కొడుతుంది, ఎండ కొడుతుందా నీకు? అన్నయ్య చూడాలక్క. బంద్ చేయక్క ఫస్ట్, ఇది వాటుకోవాలా? అదే బంద్ చేయి. అన్నయ్య తింటున్నాడు, ఎక్కువ సౌండ్ చేయకండి. అట్లా ఊదకూడదమ్మా, ఊదకూడదు. నీళ్ళలో పెట్టి తీసుకొస్తున్నా, చల్లగా ఉంది. కన్నయ్య బాగుందా? చూపారు కదా. శివన్న పడుకున్నాడు అమ్మా, అందుకే సౌండ్ ఎక్కువ చేయకండి. మా కన్నయ్యకి నచ్చితే మంచిగా తింటాడు, నచ్చకుంటే అసలు తినడు. మన ఫుడ్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తా. మూతి చూడట్లే. కన్నయ్య ఆయనతో అయింది. ఇంకా గంబద దగ్గరికి వెళ్ళినా కూడా రిటర్న్ అయితే వస్తున్నారు. నేనైతే మా కన్నయ్యతో కొద్దిసేపు ఆడుకొని వాళ్ళని చూస్తూ తినిపించాక ఇంకా క్లైమేట్ అంతా బాగుంది కదా అని ఒక చిన్న క్లిప్ అయితే తీసింది. ఇంకా ఇక్కడైతే అక్క అయితే అమ్ముల దగ్గరికి హాస్టల్ దగ్గరికి అయితే వచ్చింది, సండే కదా అని. ఇంకా అక్కడ అమ్ములకి కావాల్సిన అన్ని ఇప్పించి ఇంక వచ్చింది. అంతకుముందుకైతే పక్కూరికి వెళ్ళడానికి కూడా భయపడాక ఇప్పుడైతే మొత్తం మంచి ఇక ఛాన్స్ ఉంటే దేశం కూడా తిరిగి వస్తా అన్నట్టు శివంగిలాగా తయారైపోయింది. అంతకుముందు ఇంకోరి మీద డిపెండ్ అవుతుండే, ఇప్పుడు తన మీదనే ఇంకో డిపెండ్ అయ్యే స్టేజ్కి అయితే వచ్చింది. అంతే కదా, పిల్లలు పుట్టాక అంటే కోరికలు కోరే కూతురు నుంచి కోరికలు తీర్చే అమ్మ స్థానంలోకి వచ్చింది కదా, ఇంకా అంతే ధైర్యం వచ్చేస్తుంది. అమ్మమ్మకైతే ముందు చూపు అని చెప్పి ముందే సొప్పకట్టెలు తెచ్చి కూడా దాపెట్టింది అమ్ముల కోసమే. ఇక్కడ చూడండి అక్క అయితే ఇంకా ఊకే కన్నయ్య సతాయిస్తున్నాను, వాడిని ఎత్తుకొని కర్రీ చేసేస్తుంది. ఇంకా నైట్ టైంలో అయితే వాడిని ఎత్తుకొని వానికి తినిపిస్తూ ఉంటే ఇంకా అందరం కూర్చొని అయితే ఇట్లా తినిపిస్తున్నాం మంచిగా. కానీ చీకట్లో వీడియో ఏం కనిపిస్తలేదు. ఇంకా అంతే ఈరోజు. సాయంత్రం అయితే అయింది, ఇంకా నైట్ మా వాడికి అయితే తినిపిస్తున్నాం. ఇంక ఈరోజు వీడియో ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కారు వెళ్తుంది కొంచెం మంచిగా తెల్లగా కనిపిస్తుంది. అమ్మమ్మ ఫోన్ దే లడ్డు కొంచెం ఉంది ఇంకా. సాయంత్రం అయితే అయింది, ఇంకా నైట్ మా వాడికి అయితే తినిపిస్తున్నాం. ఇంక ఈరోజు వీడియో ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.